ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పల్నాడు పేరు వింటేనే పౌరుషాల గడ్డ పల్నాడు అంటూ ఉంటారు. ఇక్కడ జరిగే ప్రతిదీ ఒక చరిత్రగానే ఉంటుంది, జరుగుతూ ఉంది కూడా. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నిర్వధికంగా ఎమ్మెల్యేగా తన పాత్రను సక్సెస్ఫుల్గా చేసి మాచర్ల నియోజకవర్గానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి పిన్నెల్లి సోదరులు. ఎంతో సేవ చేసిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. అతనిపైన అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. ఆయన పైన దాడులు చేయిస్తూనే ఉన్నారు. ఈ ఎన్ని దాడులు చేసినా చట్టాన్ని నమ్మి చట్టానికి తల ఒగ్గి కోర్టుల్ని కేసుల్ని భరిస్తూనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తను ముందుకు నడుస్తూనే ఉన్నారు. చివరికి మాచర్లలో ఇప్పుడు వెళ్ళినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఒక రేంజ్లో జనాలు వచ్చి తన్ని ఒక నాయకుడిగా గుర్తిస్తూ ఉంటారంటంలో ఎటువంటి సందేహం లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే మాచర్ల పల్నాడు ప్రాంతంలో అందరూ కూడా ఆయన వెనక నడవడానికి, ఆయన వస్తే పలకరించడానికి తహతహలాడుతున్నారు. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులకి అక్కడ ఉన్నటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి పాపం మింగుడు పడట్లేదంటూ చాలామంది మాట్లాడుతున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఏమైనా చిన్న వ్యక్తి కాదు, ఆయన కూడా చాలా పెద్ద నాయకుడు. వాళ్ళ అమ్మగారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. రాజకీయ అనుభవం కలిగిన కుటుంబమే. కానీ ఎన్నో సంవత్సరాలు అధికారం కోసం పాకులాడి ఎన్నోసార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన ఓడిపోయి ఈసారి గెలిచిన తర్వాత అదే పనిగా మాచర్ల కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని బాగా సంపాదిస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో జరిగినటువంటి జంట హత్యల కేసు మీకు గుర్తున్నట్లయితే నేను చెప్తా. జేబీ అనే ఒక పోస్టర్ ఉన్నటువంటి స్కార్పియో బండి మీద వెళ్తున్నటువంటి ఇద్దరిని గుద్ది, అంటే యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోతే ఇంకో వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆ స్కార్పియోలోంచి దిగిన వ్యక్తి బండరాయితో తన కొట్టి చంపేసినటువంటి ఘటన అది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఎస్పీ గారు ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లియర్గా చెప్పారు, ఇది కేవలం టీడీపీ నాయకులు ఆధిపత్య పోరు కోసం ఒకరినొకరు సంపుకున్నటువంటి సిచ్యువేషన్ ఇది అంటూ ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ఘటనను కల్లారా చూసిన వారు మా వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారని వాళ్ళు మాట్లాడటం కూడా నేను చూశాను. ఇటువంటి సందర్భాలు జరిగినప్పటికి కూడా అప్పటికప్పుడు ఆ కేసు టీడీపీ నాయకుల మధ్య వారుగానే మిగిలిపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలే పెద్ద నాటకీయంగా మారినాయి. అదేంటంటే బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేసి అక్కడ సిచ్యువేషన్ మార్చేసి ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుని ఇరికించటం వెనక చాలా పకడ్బందీ ప్లాన్ ఉందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ ప్లాన్ ఏంటి, అదేంటో మనకి అందరికీ క్లారిటీగా తెలియాలంటే దానికి కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో ఇంటర్వ్యూ చేయవలసిందే మనం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బెయిల్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆ మధ్యంతర బెయిల్‌ని క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్స్ రావడం జరిగింది. మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ ఎందుకు అయింది అంటే, ఆయన ఎవరైతే గతంలో తిన ముందు స్టేట్మెంట్ తీసుకున్నారో ఆ ఏఎస్పీ గారే అటువంటి ప్రశ్నలు మేము అడగలేదు, నాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు అంటూ సుప్రీంకోర్టుకి ఈ కేసును ఫార్వర్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకే నేను మీకు అందించడం జరుగుతుంది. పల్నాడుకు చెందినటువంటి ఆ ఏఎస్పీ గారు ఈ మధ్య కాలంలోనే మ్యారేజ్ చేసుకున్నారట. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మిసెస్ కూడా పోస్టింగ్ ఇటువైపే వేస్తున్నారట. ఈ ఏదో ఆ పెళ్ళిళ్ళు ఆ తతంగాలు మొత్తంలో పడి చివరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కేసు మలుపు తిప్పటం కోసం ఒక అవకాశంగా దొరికిందంట కూటమి నాయకులకి. ఆ అవకాశం ఏంటి, ఎలా వచ్చిందనేది రాబోయే ఎపిసోడ్లో మీకు క్లియర్గా చెప్తాను. అన్నిటికన్నా మించి ఇప్పుడు ఆయన పైన మధ్యంతర బెయిల్
క్యాన్సిల్ చేయడం జరిగింది. వీరు ఒక 14 రోజులు పర్మిషన్ అడిగారంటే 2 వారాల్లో నేను వచ్చి సరెండర్ అవుతా అని చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో వేయటం అయితే పక్కా. అందుట్లో ఆయన రిమాండ్‌కి ఇవ్వడం కూడా పక్కా. అయితే ఈ కేసు పూర్వపరాలు క్షుణ్ణంగా పరిశీలించి జడ్జి ఎటువంటి ఆర్డర్స్ ఇస్తారు అనేది ఆయన రిమాండ్‌లో ఉండగానే మనకు అర్థమవుతుంది. మొత్తానికి అనుకున్నంత పని కూటమి నాయకులు చేశారు. ఎప్పటికి అరెస్ట్ కాడేమో అనుకుంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ జంట హత్యల కేసులోని ఎలా ఇరికించి ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయాన్ని గనక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా ఇది ఒక నాందిగా కనబడుతుంది. ఇంకా అధికారం మహా అయితే ఇంకో 2 సంవత్సరాలు ఉంది అంతే. ఎందుకంటే 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి. 2029లో ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తాయి. 2028 నుంచి అందరూ హడావుడిగా ఎలక్షన్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కాబట్టి మనకి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 2 సంవత్సరాల టైంలో కూటమి నాయకులు ఎంత చేసుకోవాలో, ఏం చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలనేసి చెప్తూనే ఉన్నారు. చేసుకోండి. 2 సంవత్సరాల తర్వాత పొరపాటున వైఎస్ఆర్‌సీపీ పార్టీ గనుక అధికారంలోకి వస్తే మ్యాజిక్ నంబర్ దాటిన మరుక్షణం నుంచే అసలు కథ మొదలవుతుందంటూ కూడా చాలామంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అదేదో రప్ప 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 డైలాగులు కూడా వినిపిస్తూ ఉన్నారు. ఆ రప్ప రప్ప డైలాగ్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట మాత్రం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోండి. కార్యకర్తకి ఏమన్నా జరిగితే అని ఆయన చెప్పాడు. ఏంటి? గన్ను తీసి కాల్చేస్తా నా కొడక అంటాడా? కానీ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇయన్నీ మీరు గనక గమనించినట్లయితే అంత ఈజీగా దేన్ని తీసుకోకూడదు. నిన్నటికి మొన్న కారుమూరి వెంకట్‌ని కూడా ఇంటికి తీసుకెళ్ళి విచారణ అని చెప్పేసి తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తర్వాత పెద్ద పెద్ద కేసులు పెట్టి తర్వాత 306 కేసు పెట్టి తర్వాత ఆయన్ని రిమాండ్‌కి పంపించాలని ఎంత పెద్ద లైన్ ఆఫ్ యాక్షన్స్ కుట్ర జరిగిందో మనందరికీ తెలుసు. వీటన్నిటి నుంచి గనక మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఎన్ని కక్షపూరితమైనటువంటి చర్యలు చేసినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరులకి ఈ కేసులో సంబంధం లేదని ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా ఈ కేసుని ఇంత పకడ్బందీ ప్లాన్‌తో ముందుకు తీసుకువెళ్తున్నారంటే దీని వెనక ఎంత పెద్ద శక్తులు, ఎంత పైరవీలు, ఎన్ని గ్యాంబ్లింగ్‌లు జరుగుతున్నాయో ఒకసారి మీరంతా అర్థం చేసుకోవాలనేసి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప, లేదంటే ఇప్పుడు పడిన కేసులు తప్ప, లేదంటే ఎంతకాలం బెయిల్‌లో ఉంటే ఉన్నట్టుగా బెయిల్ క్యాన్సిల్ ఎందుకయ్యింది? ఇటువంటి విషయాలన్నిటిని ఒకసారి పరిశీలించండి. మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద శక్తులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైలు పాలు చేయటం కోసం ట్రై చేస్తున్నాయి అన్నది అర్థమైంది కదా! ఏదేమైనప్పటికీ ఒక నాయకుడి వెనక ఒక సైన్యంలా వారి ఫాలోవర్స్ ఉంటూనే ఉంటారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్న, హైదరాబాద్‌లో ఉన్న, మాచర్‌లో ఉన్న ఆయన అభిమానులు ఆయనతోనే, ఆయన వెంటే నడుస్తాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ మాచర్లకి కాబోయే ఎమ్మెల్యే ఆయనే అంటూ పల్నాడు జిల్లాలో నోటి మాటగా ప్రతి ఒక్క గుండెల్ని చేరుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.